ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మనకి శయన ఏకాదశి ప్రారంభమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి మనం చెప్పుకున్నాం. ఈ రోజున మనకి శయన ఏకాదశి రోజు నుంచే చాతుర్మాస్య వ్రత ఆరంభం. అంటే యతులు, సన్యాసులు, మఠాధిపతులు, అలాగే కొంతమంది గృహస్థులు కూడా ఈ చాతుర్మాస్య దీక్షలు పాలు పంచుకుంటారు. అలాగే శయన ఏకాదశి మరునాడు మనకి వాసుదేవ ద్వాదశి, వాసుదేవ ద్వాదశి అని అంటారు. అంటే ఈ రోజున అన్న సంతర్పణ తప్పకుండా చేయాలి. పశువులకి, పక్షులకి ఏదైనా సరే వాటి తినేటువంటి ఆహార పదార్థాన్ని అందజేయాలి. అలాగే ఈ రోజున బీదవారికి అన్న సంతర్పణ, బ్రాహ్మణుడికి భోజనం, వస్త్రదానం తప్పకుండా చేయాలి. సోమవారం అయింది వాళ్ళ ఇంకా విశేషం. అంటే ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈశ్వరుని ఆరాధించే వారికి వారంటే వాసుదేవుడికి ఇంకా ఇష్టం. ఈశ్వర ఆరాధన ఎవరు చేస్తున్నారో వారికి ఈ యొక్క స్వామివారికి, విష్ణుమూర్తికి, వాసుదేవుడికి అత్యంత ఇష్టం. అందులో సోమవారం వచ్చింది కాబట్టి ఈరోజు 2 రకాల శుభయోగాలు ఉన్నాయి. ఒకటి, ఉదయం పూట వాసుదేవ ద్వాదశిని పూజ చేసుకోవడం. ఈ రోజున విశేషం కూడా ఏంటంటే తులసి అమ్మవారిని పూజించేటువంటి మహత్తరమైన శుభదినం. విష్ణుమూర్తి యొక్క ఆరాధన మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఈ రోజు కూడా మీరు తప్పనిసరిగా భాగవత పారాయణం, భాగవతం యొక్క పారాయణం చేసిన వారికి, కనీసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి అత్యంత శుభప్రదమైనటువంటి యోగం కలుగుతుంది. తప్పనిసరిగా ప్రాతకాలంలో విష్ణు దేవాలయ సందర్శన చేయాలి. ప్రాతకాలంలోనే పొద్దున్నే స్వామివారికి 5:30-6 గంటల మధ్యలో మీరు వెళ్ళి విష్ణుదేవుని యొక్క దేవాలయ సందర్శన, ఆ స్వామివారికి నమస్కారం, గరుత్మంతుని యొక్క అర్చన, స్వామి వచ్చాను అనేక రకాల శుభయోగాలు పొందడానికి, సదా నీయందు వినమ్రమైనటువంటి భక్తి విశ్వాసం స్థిరంగా ఉండడానికి నన్ను అనుగ్రహించు తండ్రి అని ఆ విష్ణుమూర్తిని వేడుకుంటూ, గరుత్మంతుడి యొక్క పట్టుదల, గరుత్మంతుడి యొక్క సేవా తత్పరత ఎలాంటిదో అలాంటి భక్తి తత్వాన్ని నాకు ఇమ్ము అని చెప్పి ఆ యొక్క గరుత్మంతుడి నమస్కారం చేసుకోవడం, తర్వాత విష్ణుమూర్తిని సందర్శన చేసుకోవడం విశేషం. ఈ రోజున పారణ, ద్వాదశి పారణ అంటారు. అంటే మళ్ళీ స్వామివారిని పూజించి 11 గంటల సమయంలో ద్వాదశి ఘడియల్లోనే తప్పకుండా ఆ యొక్క స్వామివారి పూజ చేసుకొని 10 మందికి అన్నదానం, కనీసం ఒక్కరికైనా సరే అన్నదానం చేసి ఆ తదుపరి మనం పారణ చేయాలి. ఈ రోజు వాసుదేవ ద్వాదశి రోజున ఎంతమందికైతే నువ్వు అన్నం పెడుతున్నావో అన్ని జన్మలలో నువ్వు శుభపుణ్య యోగాలు పొందుకుంటారు. అందులో ఇవాళ సోమవారం అవడం, సోమవారం మరియు అనురాధ నక్షత్రం. ఈ రోజున వృశ్చిక రాశి వారు పండగ చేసుకోవచ్చు. ఈ రోజున ఈ నక్షత్రం ఉన్న రోజునే పండగ. ఏ జన్మ నక్షత్రం ఉంటుందో ఆ జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో పండగలు వస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు తప్పకుండా ఈ వాసుదేవ ద్వాదశిలో పాలు పంచుకోవాలి. అంటే ఏం చేయాలి స్వామి? పశువులకి, పక్షులకి అన్నదానం, బ్రాహ్మణుడికి వస్త్రదానం, అన్నదానం, పీదలకి, సాధువులకి, సత్సంగతులకి తప్పకుండా అన్నదానం చేయండి. అలాగే ముత్తైదువులకి మాంగళ్యప్రదమైనటువంటి వస్తువులు కానుకగా ఇవ్వండి. తప్పకుండా మీకు వాసుదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, సాయంకాల సమయంలో సోమవారం కదా, విష్ణుమూర్తికి శివనామస్మరణ చేస్తే ఎంతో ఇష్టం. అలాంటిది సోమవారం కూడా ఇంకా విశేషం. ఈరోజు సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో విష్ణు ఆలయంలో శివనామ స్మరణ, అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో అభిషేకాదులు చేయించడం ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనం. ప్రదోష కాలంలో ఆ యొక్క శివయ్యకి అభిషేకాదులు, అర్చనలు చేయడం ఇంకా అదృష్టయోగా. కాబట్టి వాసుదేవ ద్వాదశి ఈ రోజున విశేషంగా చెప్పబడుతోంది. సోమవారంతో కలిసి రావడం, అనురాధ నక్షత్రంతో కలిసి రావడం. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శనీశ్వరుడి యొక్క పీడా పరిహారం పొందుకోవడానికి మేషము, మీనము, కుంభము, ధనుస్సు, సింహరాశి వారు తప్పనిసరిగా ప్రదోష కాలంలో శివాలయ సందర్శనం, వీలైతే అభిషేకం. అయ్యో పొద్దున పాలన చేశామండి అన్నప్పుడు తప్పకుండా సాయంకాలం దర్శనం చేయండి, స్వామివారి శివయ్య దర్శనం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన విష్ణుమూర్తి యొక్క, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సాయంకాల సమయంలో తప్పనిసరిగా మీరు ఆ యొక్క శివ పరమాత్ముడికి ఇష్టమైనటువంటి పూలని, ఇష్టమైన పదార్థాలని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అది 10 మందికి ప్రసాదంగా వితరణ చేయండి. నల్లటి పళ్ళని, అంటే ఈ సీజన్లో దొరికేటువంటి పళ్ళు నేరేడు పళ్ళు దొరుకుతాయి. ఆ నేరేడు పళ్ళని స్వామివారికి నివేదన చేసి 10 మందికి పంచండి. చూడండి, విశేషం చూడండి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే. సీజనల్ ఫ్రూట్సే పెట్టమని చెప్పారా? అవునండి. ఆయా కాలాల్లో పండేటువంటి పంట, పళ్ళు పెట్టడం వల్ల 10 మందికి ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆరోగ్యవంతమైన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. నేరేడు పళ్ళ వల్ల ఖనిజ వృద్ధి బాగా ఉంటుంది. శ్లేష్మాన్ని, వాత, పిత్త, కఫాన్ని,
బయటికి పంపించగలిగే అవకాశం, నేత్ర సంబంధించిన రోగాల నుంచి బయటపడడం, శరీరాన్ని సమతుల్యమైనటువంటి వాతావరణంలో శీతోష్ణ స్థితిని కలిగించడం, దాని ప్రత్యేకత అల్ల నేరేడు పళ్ళకి ఉన్నాయి. ఆ నేరేడు పళ్ళకి బలంగా ఉంది. కాబట్టి ఇటువంటి పదార్థాలని పళ్ళని స్వామివారి నివేదన చేసి 10 మందికి పంచమని చెప్పారు. నిన్ను తినమని చెప్పలా. ప్రసాదంగా ఒకటి భావించి నోట్లో వేసుకున్నా 10 మందికి ప్రసాదంగా ఇవ్వండి. అది ఔషధంగా పనిచేస్తుంది. అందుకని సీజనల్ ఫ్రూట్స్ స్వామివారికి నివేదన, అమ్మవారికి నివేదన చేయాలి, 10 మందికి పంచాలి. ఇక్కడ అలా చేసిన వారికి ఈ వాసుదేవ ద్వాదశి రోజున మంచి ప్రశాంతమైనటువంటి జీవన శుభయోగాలు, అన్యోన్య దాంపత్యాన్ని, ఎప్పుడు కూడా అన్నానికి లోటు లేనటువంటి స్థితిని ఆ శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడు కలిగిస్తాడు. అన్నానికి లోటు ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ రోజు మీరు అన్న సంతర్పణ గావించి ప్రాతకాలంలో విష్ణుమూర్తిని, సాయంకాల సమయంలో పరమేశ్వరుని ధ్యానం చేసుకున్న వారికి విశేషమైనటువంటి యోగము, జీవన సాంగత్యము, ఆనంద యోగము, సంతాన ఉన్నత స్థితి, అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు శనీశ్వరుడు యొక్క పీడా పరిహారం పోగొట్టుకోవడానికి కూడా ఈ యొక్క వాసుదేవ ద్వాదశిని ఉపయోగించుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.